Good morning, students. Today I would like to teach you some general sentences which are very useful in our day-to-day life. Now let's see them. I had to write this letter to them. I had to write this letter to them. నేను ఈ ఉత్తరాన్ని వారికి రాయాల్సి వచ్చింది. నేను ఈ ఉత్తరాన్ని వారికి రాయాల్సి వచ్చింది. I had to write this letter to them. I had to write this letter to them. నేను ఈ లెటర్ని వారికి రాయాల్సి వచ్చింది. హ్యాడ్ టు అంటే రాయాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది, తినవలసి వచ్చింది, ఇలా. ఓకే, ఇలాంటి వాటి కోసం హ్యాడ్ టు యూజ్ చేస్తాం. Here we can take any subject in the place of I ప్లేస్ లో ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి అవసరాన్ని బట్టి, రైట్? She, now I am taking here she had to write this letter to them. She had to write this letter to them. ఆమె ఈ ఉత్తరాన్ని వారికి రాయాల్సి వచ్చింది. She had to write that letter to them. ఆ ఉత్తరాన్ని. She had to write that letter to them. ఆమె వారికి ఆ ఉత్తరాన్ని రాయాల్సి వచ్చింది, రైట్? యా. He, now I am taking he had to write this letter to them. అతను వాళ్లకు ఈ ఉత్తరాన్ని రాయవలసి వచ్చింది. అతను ఈ ఉత్తరాన్ని వారికి రాయాల్సి వచ్చింది. ఓకే, అఖిల్ హ్యాడ్ టు రైట్ దట్ లెటర్ టు దెమ్. అఖిల్ వారికి ఆ లెటర్ రాయాల్సి వచ్చింది, రైట్? యా. యూ కెన్ టేక్ ఎనీ నేమ్ అండ్ ఎనీ రిలేషన్. మై బ్రదర్ హ్యాడ్ టు రైట్ దిస్ లెటర్ టు దెమ్. మా బ్రదర్ వారికి ఈ ఉత్తరాన్ని రాయాల్సి వచ్చింది. మై ఫ్రెండ్ హ్యాడ్ టు రైట్ దిస్ లెటర్ టు దెమ్. ఓకే, యా. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా పర్ఫెక్ట్ అవ్వచ్చు. యా. నెక్స్ట్ సెంటెన్స్, ఐ హ్యావ్ టు గెట్ రిటర్న్ ఎ లెటర్. I have to get written, WRITTEN. I have to get written a letter to my friend. I have to get written a letter to my friend. నేను నా ఫ్రెండ్ కి ఉత్తరం రాయించాలి. నేను నా స్నేహితుడికి ఉత్తరం రాయించాలి. ఓకే, I have to get written a letter to my friend. Here also we can take any subject in the place of I. Okay. She, now I am taking here she has to. Okay. I, we, you, they, వీటన్నిటికి have to యూజ్ చేయాలి. He, she, it names కి has to యూజ్ చేయాలి. Now I am taking here has to. Sorry. He has to get written a letter to his friend. HIS is. He has to get written a letter to his friend. అతను తన స్నేహితుడికి ఉత్తరం రాయించాలి. అతను తన మిత్రునికి ఉత్తరం రాయించాలి. She, now I am taking here she has to. She has to get written. She has to get written a letter to her friend. She has to get written a letter to her friend. ఆమె తన స్నేహితురాలికి ఉత్తరం రాయించాలి. ఆమె తన స్నేహితురాలికి ఉత్తరం రాయించాలి. Now I am taking they have to get written. వారు రాయించాలి. ఏం రాయించాలి? లెటర్. They have to get written a letter to their friends. Their friends. వారు వారి స్నేహితులకు ఉత్తరం రాయించాలి. వారు వారి స్నేహితులకు ఉత్తరం రాయించాలి, రైట్? యా. నెక్స్ట్ వన్, I don't have to get written a letter. I don't have to get written a letter to them.
ఐ డోంట్ హ్యావ్ టు గెట్ రిటర్న్ ఎ లెటర్ టు దెమ్. వాళ్లకు ఉత్తరం రాయించాల్సిన అవసరం నాకు లేదు. వారికి లెటర్ రాయించవలసినటువంటి అవసరం నాకు లేదు. I don't have to get written a letter to them. I don't have to get written a letter to them. వారికి ఉత్తరం రాయించాల్సిన అవసరం నాకు లేదు. రైట్? యా. నెక్స్ట్ సెంటెన్స్. యా. Let's see the same sentence one more time. Here we can take any subject in the place of I. Okay, I place లో ఏదైనా సబ్జెక్ట్ యూజ్ చేయండి. They, now I am taking they don't have to get written a letter to him. Here in the place of them I am using here him. అతనికి. They don't have to get written a letter to him. వాళ్లకు అతనికి ఉత్తరం రాయించవలసిన అవసరం వారికి లేదు. దే కాబట్టి వారికి లేదు. అతనికి ఉత్తరం రాయించాల్సిన అవసరం వారికి లేదు. అతనికి ఉత్తరం రాయించవలసినటువంటి అవసరం వారికి లేదు. ఓకే, నౌ ఐ యామ్ టేకింగ్ హియర్ షీ. షీ డజంట్, దట్ ఈస్ గ్రామర్ రూల్. హీ, షీ, ఇట్ నేమ్స్ వచ్చినప్పుడు డజంట్ తీసుకోండి. ఐ, వి, యు, దే వచ్చినప్పుడు డోంట్ యూజ్ చేయండి. దట్ ఈస్ గ్రామటికల్ రూల్. ఓకే, డోంట్ థింక్ మచ్ అబౌట్ గ్రామర్. ఎక్కువగా ఆలోచించే అవసరం లేదు. జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్? She doesn't have to get written. She doesn't have to get written a letter to them. She doesn't have to get written a letter to them. వాళ్లకు ఉత్తరం రాయించాల్సిన అవసరం ఆమెకు లేదు. వాళ్లకు ఉత్తరం రాయించవలసినటువంటి అవసరం ఆమెకు లేదు. Now I am taking here in the place of I, she. Sorry, he. He doesn't have to get written. He doesn't have to get written a letter to them. He doesn't have to get written a letter to them. వాళ్లకు ఉత్తరం రాయించాల్సిన అవసరం అతనికి లేదు. వాళ్లకు ఉత్తరం రాయించవలసినటువంటి అవసరం అతనికి లేదు. Yes, sir. Now I am taking here name Akhil. Akhil doesn't. నేమ్స్ వచ్చినప్పుడు డజంట్ వాడండి. ఓకే, Akhil doesn't have to get written. Akhil doesn't have to get written a letter to them. వాళ్లకు ఉత్తరం రాయించాల్సిన అవసరం అఖిల్కు లేదు. వాళ్లకు ఉత్తరం రాయించవలసిన అవసరం అఖిల్కు లేదు. రైట్? నీవు వాళ్లకు ఉత్తరం రాయించాల్సిన అవసరం నీకు లేదు. వాళ్లకు ఉత్తరం రాయించవలసిన అవసరం నీకు లేదు. యు తీసుకోవాలి అప్పుడు. యూ డోంట్ హ్యావ్ టు గెట్ రిటర్న్ ఎ లెటర్ టు దెమ్. యూ డోంట్ హ్యావ్ టు గెట్ రిటర్న్ ఎ లెటర్ టు దెమ్. వాళ్లకు ఉత్తరం రాయించాల్సిన అవసరం నీకు లేదు. వారికి ఉత్తరం రాయించవలసిన అవసరం నీకు లేదు. యూ డోంట్ హ్యావ్ టు గెట్ రిటర్న్ ఎ లెటర్ టు దెమ్. రైట్? యా. వారికి ఉత్తరం రాయించవలసిన అవసరం మా ఫాదర్ కు లేదు. వారికి ఉత్తరం రాయించవలసిన అవసరం మా ఫాదర్ కు లేదు. మై ఫాదర్ డజంట్ హ్యావ్ టు గెట్ రిటర్న్. మై ఫాదర్ డజంట్ హ్యావ్ టు గెట్ రిటర్న్ ఎ లెటర్ టు దెమ్. వాళ్లకు ఉత్తరం రాయించవలసిన అవసరం మా ఫాదర్ కు లేదు. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్? నెక్స్ట్ సెంటెన్స్. వి మస్ట్ get written. We must get written a letter to them. We must get written, WRITTEN. We must get written a letter to them. మనం వారికి తప్పకుండా ఉత్తరం రాయించాలి. మనము వారికి తప్పకుండా ఉత్తరం రాయించాలి. We must get written a letter to them. We must get written a letter to them. మనం వారికి తప్పకుండా లెటర్ రాయించాలి. Very simple. Right? In the place of we can take any subject in the place of we. Right? Now I am taking here I place, we place లో మీరు ఏ సబ్జెక్ట్ అయినా యూజ్ చేయండి. నేను ఇక్కడ ఇప్పుడు I తీసుకుంటున్నాను. I must get written
I must get written a letter to them. I must get written a letter to them. నేను వారికి తప్పకుండా ఉత్తరం రాయించాలి. ఓకే, మనం ప్లేస్ లో నేను, ఐ అంటే నేను కాబట్టి నేను వారికి తప్పకుండా ఉత్తరం రాయించాలి. టుడే ఈరోజు, టుమారో రేపు, టైం ఫ్రేమ్ ఏదైనా మీరు యూజ్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్. Okay, let's see the same sentence one more time. Here in the place of we can take any subject. So now I am taking here she. She must get written. She must get written a letter to them. She must get written a letter to them. ఆమె, she అంటే ఆమె. సో ఆమె వారికి తప్పకుండా ఉత్తరం రాయించాలి. ఆమె తప్పకుండా వారికి లెటర్ రాయించాలి. ఓకే, నెక్స్ట్ ఇయర్ Naveen must get written. Naveen must get written a letter to them. Naveen వారికి తప్పకుండా లెటర్ రాయించాలి. ఓకే, ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ సెంటెన్స్. యూ షుడ్ నాట్ గెట్ రిటర్న్. నువ్వు రాయించకూడదు. ఇప్పుడు నాట్ కాబట్టి రాయించకూడదు. యూ షుడ్ నాట్ గెట్ రిటర్న్ లైక్ దట్ ఇన్ ద లెటర్. You should not get written like that. ఆ విధంగా, అలా. ఇన్ ద లెటర్, లెటర్ లో. చూద్దాం తెలుగులో మీనింగ్ ఏముంది ఇప్పుడు. లెటర్ లో నీవు అలా రాయించకూడదు. ఉత్తరంలో నీవు ఆ విధంగా రాయించకూడదు. నువ్వేదో పొరపాటు రాయించావు కదా, సో అప్పుడు ఏమంటున్నాం మనం, ఆ విధంగా రాయించకూడదు నీవు. యూ షుడ్ నాట్ గెట్ రిటర్న్ లైక్ దట్ ఇన్ ద లెటర్. ఉత్తరంలో నువ్వు అలా రాయించకూడదు. రైట్. In the place of you, we can take any subject here. Right? I am taking now they. They should not get written like that in the letter. They should not get written like that in the letter. Right? ఉత్తరంలో వారు, దే అంటే వారు కాబట్టి వారు. ఉత్తరంలో వారు అలా రాయించకూడదు. లెటర్లో వారు అలా రాయించకూడదు. ఉత్తరంలో వారు ఆ విధంగా రాయించకూడదు. యా, నౌ ఐ యామ్ టేకింగ్ హియర్ షీ. షీ షుడ్ నాట్ గెట్ రిటర్న్. షీ షుడ్ నాట్ గెట్ రిటర్న్ లైక్ దట్ ఇన్ ద లెటర్. షీ షుడ్ నాట్ గెట్ రిటర్న్ లైక్ దట్ ఇన్ ద లెటర్. ఉత్తరంలో ఆమె అలా రాయించకూడదు. ఉత్తరంలో ఆమె ఆ విధంగా రాయించకూడదు. నౌ ఐ యామ్ టేకింగ్ హియర్ హీ. He should not get written like that in the letter. He should not get written in the letter like that. Right? ఉత్తరంలో అతను అలా రాయించకూడదు. లెటర్ లో అతను ఆ విధంగా రాయించకూడదు. You can take any subject in the place of you. I think you understood this sentence very clearly. Now let's get into the next sentence. I can get written a letter in English. I can get written a letter in English. నేను ఆంగ్లంలో ఉత్తరం రాయించగలను. Can means గలను. ఓకే, I can get written a letter in English. I can get written a letter in English. నేను ఆంగ్లంలో ఉత్తరం రాయించగలను. Here also we can take any subject in the place of I. She can. She can get written a letter in English. She can get written a letter in English. ఆమె ఆంగ్లంలో ఉత్తరం రాయించగలదు. ఆమె ఇంగ్లీష్ లో లెటర్ రాయించగలదు. Now I am taking he. He can get written a letter in English. He can get written a letter. He can get written a letter in English. అతను ఆంగ్లంలో ఉత్తరం రాయించగలడు. హీ అంటే అతను కదా, సో అతను ఆంగ్లంలో ఉత్తరం రాయించగలడు. Now I am taking here they. They can get written. వారు రాయించగలరు. A letter in English. వారు ఇంగ్లీష్ లో ఉత్తరం రాయించగలరు. You can take any subject in the place of I. There is no confusion at all. అక్కడ ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు. రైట్? I think you understood all these sentences very, very clearly. If you like this video, please subscribe and click on
bell button and also click on all. Then only you will get my upcoming videos.